నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ 4 ఏళ్ల బాలుడు తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. ఇది గమనించిన తాత వెంకన్న వెంటనే మనవడిని కాపాడబోయి ప్రమాదవశాత్తు ఇద్దరు గుంతలో చిక్కుకుపోయారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్థానికుల సహాయంతో హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తాత మనవడిని బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మనవడు ప్రాణాలతో బయటపడినప్పటికీ అతడిని రక్షించే ప్రయత్నంలో కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేసింది. మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో యాదగారిపల్లి విలేజ్ అవుట్స్కట్స్ అంటే విలేజ్ నుంచి అందాజ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి కూడా ఒక 300 మీటర్స్ దూరంలో ఈ కంటె వెంకన్న అనే ఒక 50 ఏళ్ళ మనిషి మనవరాలు మనవాడిని ఇద్దరిని తీసుకొని ఆయన పొలం దగ్గరికి పనికి వెళ్ళటం జరిగింది. అక్కడ బోర్వెల్ దగ్గర వీళ్ళు పనిచేసే క్రమంలో ఈ బాబు యాక్సిడెంటల్గా ఆ బోర్వెల్ కేసింగ్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో పడిపోవటము. సో దాంట్లో వాటర్ ఊసలాటం వల్ల కాస్త బురద అది ఎంత జమ అయింది లోపలికి అటు ఇటు ఒక 10 ఫీట్ లోపల. సో ఆ బాబుని తీసే క్రమంలో ఈ కంటె వెంకన్న కూడా దాంట్లోకి అప్గ్రేడ్ డౌన్ అంటే తల కిందికి వెళ్ళి ఇట్లా పట్టుకునే క్రమంలో ఆయన కూడా దాంట్లోకి స్లిప్ అయిపోయారు. స్లిప్ అయిపోయిన తర్వాత ఆ పాప భయపడిపోయి ఆ రోడ్డు మీదకి అట్లే పాప అంత దూరం పాప రన్నింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఈ మిత్రుడు ప్రశాంత్ అని ఇతను ఆ యువకుడు అక్కడ ఉండటం, ఆ యువకుడికి ఆ పాప ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతను తన స్నేహితులు ముగ్గురితోటి ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చాలా ప్రయత్నం చేశారు వాళ్ళని తినడానికి. ఈలోపు గ్రామస్తులందరూ కూడా వచ్చినారు. ఈ విషయం ఉప సర్పంచ్ ద్వారా తెలుసుకున్నాం. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య గారు వేరే ఇన్వెస్టిగేషన్ డ్యూటీలో వెళ్తూ ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ కలిసి ఆ వ్యక్తికి ఆ కంటె వెంకన్నని కాళ్ళకి వేరే అతనికి తాడు కట్టి లోపలికి దించి కంటె వెంకన్నని అతనితో పాటు ఆ బాబును కూడా రెస్క్యూ చేశారు. ఇమీడియట్గా అంబులెన్స్లో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి పంపడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ తోటి, ఫైర్ అథారిటీస్ తోటి అందరితో కలిపి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ప్రస్తుతం ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ఆ కేసింగ్ చుట్టినటువంటి హోల్ని జేసీబీ తోటి మట్టి పెట్టి పూడ్చడం కూడా జరిగిపోయింది అది. సో ఇప్పుడు వాళ్ళ అంబులెన్స్లో ఉన్నారు. సో వీఆర్ ప్రొసీడింగ్ దేర్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా